అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ అనుబంధ విభాగాలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇవాళ వైసీపీ మహిళా విభాగం సమావేశం జరుగుతుండగా పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. మహిళలకు జగన్ సర్కార్ అందించిన సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా మహిళా విభాగానికి దిశానిర్దేశం చేశారు. బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి కూడా పార్టీ అనుబంధ విభాగాలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. ఇవాళ వైసీపీ మహిళా విభాగం సమావేశం జరుగుతుండగా పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. మహిళలకు జగన్ సర్కారు అందిస్తున్నటువంటి సంక్షేమం, రాజకీయ ప్రాధాన్యం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా మహిళా విభాగానికి ఆయన దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం వైసీపీ కసరత్తు ముమ్మరం చేస్తుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రెహనా నాడి తెలుసుకుందాం. రెహనా, పార్టీ అనుబంధ విభాగాలతో విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. ఎటువంటి దిశానిర్దేశం చేశారు ఆయన? దేవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మరొకసారి అధికార పగ్గాలు చేపట్టాలనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఒకవైపు పార్టీలోని అనుబంధ విభాగాలను యాక్టివేట్ చేస్తా ఉంది, ఆయా విభాగాలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఇవాళ మనం చూసుకున్నట్లయితే మహిళా విభాగానికి సంబంధించిన సమావేశం జరిగింది. నిన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన ఆవిష్కరణకి ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని దాన్ని మోటివేట్ చేయాలి, లేదంటే దాంట్లో ఇన్వాల్వ్ చేయాలనే కసరత్తు జరుగుతా ఉంది. ఇవాళ మహిళా విభాగానికి సంబంధించిన కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఇటువైపు క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, అదేవిధంగా పార్లమెంట్ నియోజకవర్గాల మార్పులు చేర్పుల కసరత్తు కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఇవాళ మనం ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు వరుస క్యూ కడతా ఉన్నారు క్యాంపు కార్యాలయానికి. ఇప్పటి వరకు వచ్చిన ఎమ్మెల్యేల జాబితా మనం ఒకసారి చూసుకున్నట్లయితే నర్సరావుపేట లోక్సభ సెగ్మెంట్ కి సంబంధించి కసరత్తు జరుగుతుంది. ప్రాథమికంగా నర్సరావుపేట సెగ్మెంట్ నుంచి, పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి నాగార్జున యాదవ్ పేరును పరిశీలిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి పునరాలోచనలు పడినట్టుగా తెలుస్తోంది పార్టీ హైకమాండ్. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను పిలిచారు. వాళ్లు ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్న రామకృష్ణ ఉన్నారు, అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాస్, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతా ఉన్నారు పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతోటి. మరోవైపు చూసుకున్నట్లయితే దేవి, అరకు అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించిన పంచాయతీ కూడా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ సెగ్మెంట్ కి ఇన్ఛార్జిగా ఇప్పటికే పార్టీ ప్రకటించింది. అయితే గత కొద్ది రోజులుగా అరకు అసెంబ్లీ సెగ్మెంట్ లో మాధవిని వ్యతిరేకిస్తా ఉన్నారు పార్టీలో ఉన్న అసమ్మతి వర్గం, ఎమ్మెల్యే వర్గం అని అనుమానిస్తోంది వైసీపీ. సో ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ కూడా సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. ఆయన కూడా ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో పార్టీ పెద్దలతో మాట్లాడుతా ఉన్నారు. చెట్టి ఫాల్గుణకు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చెట్టి ఫాల్గుణను పార్టీ పక్కన పెట్టింది. ఆయన స్థానంలో ఎంపీ గొడ్డెటి మాధవికి అవకాశం ఇచ్చింది. దీంతో ఎమ్మెల్యే వర్గం సహకరించాల్సి ఉంది. ఆయనను పిలిచి మాట్లాడుతా ఉన్నారు, మాధవికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నారు. సేమ్ మనం చూసాము విజయవాడ సెంట్రల్ ఏ రకంగా వెల్లంపల్లికి మల్లాది విష్ణుకు మధ్య పంచాయతీ నడుస్తుందో అదే రకమైన పంచాయతీ అరకు అసెంబ్లీ సెగ్మెంట్ లో జరుగుతుంది. ఈ పంచాయతీని సెటిల్ చేసే కసరత్తు ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే మంత్రి జోగి రమేష్ ను పెడన నుంచి బరిలో పెట్టాలా, లేదంటే ఎంపీగా పంపించాలా అనే కసరత్తు కూడా జరుగుతుంది. ఆయనకు ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ప్రస్తుతం జోగి రమేష్ కు పిలుపు రావడంతో ఆయన కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రితోటి సమావేశం అనంతరం జోగి రమేష్ భవిష్యత్తు ఏంటని తేలుతుంది. పెడన నుంచి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటారా, లేదంటే లోక్సభకు వెళ్తారా, లేదంటే పెరంనూరు సెగ్మెంట్ నుంచి కనుక పార్థసారథి టీడీపీలో చేరితే దానికి రిప్లేస్మెంట్ గా లోకేష్ జోగి రమేష్ ని పెట్టాలా. సో ఎన్ని అంశాలకు సంబంధించి స్పెసిఫిక్ గా కసరత్తు జరుగుతుంది. ఇవాళ సాయంత్రానికి మరికొన్ని అంశాలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేవి, ఆల్ రైట్ రెహనా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.